ఈరోజు మనం రేఖాగణితంలోని ఒక ముఖ్యమైన సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. అదేంటంటే పైథాగరస్ అనే గొప్ప గణిత శాస్త్రవేత్త చెప్పినటువంటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మనం పైథాగరస్ సిద్ధాంతం అంటాం. పైథాగరస్ ఈ సిద్ధాంతాన్ని ప్రకటించడానికి ముందే ఈ సిద్ధాంతం గురించి చైనీయులకి, భారతీయులకి, గ్రీకులకి ఈ సిద్ధాంతం గురించి బాగా తెలుసు. ఈ సిద్ధాంతానికి సంబంధించి 50కి పైగా రుజువులు మన దగ్గర ఉన్నాయి. ఈ సిద్ధాంతంలో అసలు ఏం చెప్తుంది? పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే లంబకోణ త్రిభుజంలో భుజాల మధ్య గల సంబంధం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ పైథాగరస్ సిద్ధాంతం చెప్తుంది. ఇప్పుడు మనం పైథాగరస్ సిద్ధాంతం అంటే ఏంటి, ఈ సిద్ధాంతాన్ని ఏ విధంగా నిరూపించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. పైథాగరస్ సిద్ధాంతం లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానంగా ఉంటుంది. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము హోల్ స్క్వేర్ ప్లస్ ఆసన్న భుజము హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని ఏ విధంగా నిరూపించాలో ఒకసారి పరిశీలిద్దాం. దత్తాంశము ఏబిసి ఒక లంబకోణ త్రిభుజము. ఇందులో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సారాంశము ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. నిర్మాణము ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనే సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఇచ్చిన దత్తాంశం మీద ఒక చిన్న నిర్మాణం చేద్దాం. దత్తాంశంలో ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజము. ఇక్కడ యాంగిల్ బి 90 degrees సమానంగా ఉంది. ఏబిసి ఒక లంబకోణ త్రిభుజము, యాంగిల్ బి 90 degrees. ఇప్పుడు మనం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని నిరూపిద్దాం. దీనికి గాను ఈ ఏబిసి అనే లంబకోణ త్రిభుజం మీద చిన్న నిర్మాణాన్ని గీద్దాం. బి నుండి ఈ విధంగా ఏసీ మీద బీడి అనే లంబరేఖను గీద్దాం. ఉపపత్తి ఏబిసి ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజంలో బీడి అనే లంబరేఖను ఏసీ మీద గీసాం. ఇప్పుడు ఏడిబి అనే లంబకోణ త్రిభుజాన్ని ఇక్కడ ఈ విధంగా గీద్దాం. ఏబిసి మరియు ఏడిబి ఈ రెండు త్రిభుజాలని గమనించినట్లయితే త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం ఏబిడిలో యాంగిల్ ఏ అనేది ఉమ్మడి కోణం. అదేవిధంగా యాంగిల్ బి అనేది 90 degrees, ఇక్కడ యాంగిల్ డి అనేది 90 degrees. అంటే ఇక్కడ మనం గమనించింది ఏంటి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ, అదేవిధంగా యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిబి దట్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. త్రిభుజం ఏబిసి త్రిభుజం ఏడిబిలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ మరియు యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిబి దట్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజము ఏడిబిలలో రెండు కోణాలు సమానంగా ఉన్నాయి. రెండు కోణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి కోణము ఉపసిద్ధాంతం ప్రకారము అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది. కాబట్టి ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసి. ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసీ. దీన్ని మనం అడ్డగుణకారం చేసినట్లయితే ఏబి ఇంటూ ఏబి ఏబి స్క్వేర్
ఈజ్ ఈక్వల్ టు ఏడి ఇంటూ ఏసీ. ఇది మొదటి సమీకరణం. అదేవిధంగా త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం బిడిసి ఇక్కడ యాంగిల్ డి 90 డిగ్రీలు ఉంది. కాబట్టి త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం బిడిసిని పోల్చినట్లయితే మనం ఏం గమనించవచ్చు? ఇక్కడ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి మరియు యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిడిసి త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజము బిడిసిలో రెండు కోణాలు సమానంగా ఉన్నాయి. కాబట్టి కోణము ఉపసిద్ధాంతం ప్రకారము అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నాను? డిసి బై బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. డిసి బై బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. ఇప్పుడు మనం అడ్డగుణకారం చేసినట్లయితే బీసీ ఇంటూ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డిసి ఇంటూ ఏసీ. ఇది రెండవ సమీకరణం. ఇప్పుడు మనం ఈ మొదటి సమీకరణాన్ని రెండవ సమీకరణాన్ని కూడదాము. నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2. ఈ 1, 2 సమీకరణాలను కూడినట్లయితే ఎడం చేతి వైపు మనకేం కనపడతాయి? ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కుడి వైపున ఏడి ఇంటూ ఏసీ ప్లస్ డిసి ఇంటూ ఏసీ దట్ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఈ కుడి వైపున కొంచెం సూక్ష్మీకరిద్దాం. ఏడి ఇంటూ ఏసీ ప్లస్ డిసి ఇంటూ ఏసీ, ఈ రెండిట్లోనూ ఉమ్మడిగా ఉన్న విలువ ఏంటి? ఏసీ. ఈ ఏసీని మనం కామన్ తీసినట్లయితే మిగిలిన విలువ, ఇక్కడ ఏసీ కామన్ తీసేసాం కాబట్టి మిగిలిన విలువ ఏడి ప్లస్ ఇక్కడ ఏసీ కామన్ తీస్తే మిగిలిన విలువ డిసి. ఇప్పుడు మనం ఈ ఏడి ప్లస్ డిసి విలువని పటంలో గమనించినట్లయితే ఏడి ప్లస్ డిసి విలువ దేనికి సమానంగా ఉంటుంది? ఈ ఏసీకి సమానంగా ఉంటుంది. అంటే ఏసీ ఇంటూ ఏసీ విలువ దేనికి సమానంగా ఉంటుంది? ఏసీ స్క్వేర్. అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్కి సమానంగా ఉంటుంది. మొదటి సమీకరణం ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఇంటూ ఏసీ. అదేవిధంగా రెండవ సమీకరణం బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డిసి ఇంటూ ఏసీ. మొదటి సమీకరణాన్ని రెండవ సమీకరణాన్ని కలిపినట్లయితే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఇంటూ ఏసీ ప్లస్ డిసి ఇంటూ ఏసీ. ఈ రెండిట్లోనూ ఉమ్మడిగా ఉన్న మూలకం ఉమ్మడిగా ఏముంది? ఇక్కడ ఏసీ ఉమ్మడిగా ఉంది. ఈ ఏసీని కామన్ తీసినట్లయితే మిగిలిన విలువ, మొదటి పదంలో మిగిలింది ఏంటి? ఇక్కడ ఏడి. అదేవిధంగా రెండో దాంట్లో మిగిలింది ఏంటి? డిసి. ఏసీ ఇంటూ ఏడి ప్లస్ డిసి. పటం నుంచి ఏడి ప్లస్ డిసి విలువ ఏసీకి సమానంగా ఉంటుంది. కాబట్టి ఏసీ ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్.
అంటే మనం ఇక్కడ ఏం నిరూపించాము? ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అని నిరూపించాము. ఏబీసీ అనేది ఒక లంబకోణ త్రిభుజం అయినట్లయితే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్కి సమానంగా ఉంటుందని మనం నిరూపించాం. ఇప్పుడు మనం ఈ సిద్ధాంతం ఆధారంగా ఒక చిన్న ఉదాహరణను పరిశీలిద్దాం. సమస్య: ఇచ్చిన పటంలో ఏబీసీ ఒక అధిక కోణ త్రిభుజం, యాంగిల్ బి అధిక కోణం, ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు సిబి. అయితే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డిబి ఇంటూ బీసీ అని నిరూపించుము. ఇచ్చిన సమస్య ప్రకారము యాంగిల్ బి అధిక కోణమై ఏడి అనేది బీసీకి లంబంగా ఉన్నట్లయితే మనం ఏమని నిరూపించగలుగుతాము? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ బీసీ ఇంటూ బీడీ అని నిరూపించగలుగుతాం. దాన్ని ఏ విధంగా నిరూపించాలో ఇప్పుడు పరిశీలిద్దాం. ఏడిసి అనేది ఒక లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజంలో యాంగిల్ డి అనేది 90 డిగ్రీలు ఉంది. కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ డిసి స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ డిసి స్క్వేర్. పటం నుంచి డిసి విలువను మనం డిబి ప్లస్ బీసీగా గుర్తించవచ్చు. అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ ఈ డిసికి బదులుగా డిబి ప్లస్ బీసీ హోల్ స్క్వేర్ అని రాయవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ప్రకారము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. దాని ప్రకారము డిబి ప్లస్ బీసీ హోల్ స్క్వేర్ని డిబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డిబి ఇంటూ బీసీ. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా సూక్ష్మీకరిద్దాం. ఏబిడి అనే లంబకోణ త్రిభుజంలో యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ డిబి స్క్వేర్. ఇప్పుడు ఈ విలువను మనం ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే ఏడి స్క్వేర్ ప్లస్ డిబి స్క్వేర్ విలువ ఏబి స్క్వేర్ కింద గుర్తించాం. కాబట్టి ఏబి స్క్వేర్ని ఈ విధంగా రాస్తున్నాను. ఏడి స్క్వేర్ ప్లస్ డిబి స్క్వేర్ విలువ ఏబి స్క్వేర్ ప్లస్ మిగిలిన విలువల్ని అదే విధంగా రాస్తున్నాను. బీసీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డిబి ఇంటూ బీసీ. ఇచ్చిన పటంలో బి అనేది అధిక కోణము మరియు ఏడి అనేది డిసికి లంబంగా ఉంది. కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డిబి ఇంటూ బీసీ. ముఖ్యాంశాలు: పైథాగరస్ సిద్ధాంతం లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానంగా ఉంటుంది. లంబకోణ త్రిభుజం ఏబిసిలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అయితే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్.